నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. అక్కడ పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆయన భరోసా ఇస్తూ మీరు గనుక వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రలో గనుక పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు గనుక కల్పించే ఉద్దేశం మీకు ఉంటే మీకు అధిక ప్రోత్సాహకాలు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలన ఏదైతే ఉందో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అని పేరు చెబితేనే పారిపోయే పరిస్థితి ఉండేది. కానీ నేను హామీ ఇస్తున్నాను, నేను ఎక్కడ పెట్టుబడిదారులను వెళ్ళి కలిసి మా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టండి అని అడిగితే వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి మాట ఒకటే, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నారు. కానీ నేను మీకు ఈ సందర్భంగా నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంకా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ భూతాన్ని మేము బాటల్లో వేసి గట్టిగా మూత పెట్టేశాము. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మీ మైండ్లో, దాన్ని తీసేసి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. కూటమి ప్రభుత్వం మీకు కావలసినంత ప్రోత్సాహకాలు అందిస్తుంది, మీకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికి అధిక ప్రోత్సాహకాలు, సమాజంలో అసమానతల్ని తొలగించాలి, విధాన నిర్ణేతగా అది నా బాధ్యత. ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు వెల్లడి. వెనుకబడిన ప్రాంతాలంటే ముఖ్యంగా రాయలసీమ, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలలో, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో మీరు గనక పెట్టుబడులు పెట్టేటువంటి ఉద్దేశం ఉంటే మీకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీకి నేను తీసుకొచ్చిన బ్రాండ్ను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. నేను కాయా కష్టం చేసి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అప్పట్లో నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే, నా తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కమిషన్లకు కకృతి పడి పెట్టుబడిదారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రోత్సాహకాలనే మాటే లేకుండా చేసి విద్యుత్ ఛార్జీలు పెంచి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే భయపడేలాగా చేసి పెట్టుబడులు కూడా ఉపసంహరించుకొని వెళ్ళిపోయేలాగా చేశారు. ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పారిపోయేలాగా చేశారు. కానీ అప్పట్లో నేను కొంచెం యామరపాటుగా ఉన్నాను, కానీ ఈసారి మాత్రము నేను యామరపాటుగా లేను. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. కాబట్టి మీరు ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, మా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి, సమాజంలో అసమానతల్ని తొలగించండి అని కూడా పిలుపునిచ్చారు. ఇక్కడ చూడండి, గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్ళీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు, భయం వద్దు. ఆ భూతానికి మంత్రం కనుక్కున్నాము, మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము, ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమేనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు. 5 ఏళ్లు చేయకూడని అకృత్యాలు ఎన్నో చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాల విధ్వంసం చేసి వెళ్లారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ. అప్పట్లో ఇందిరాగాంధీ గారు విధించినటువంటి ఎమర్జెన్సీ పాలన ఏ విధంగా ఉండకూడదు అనేదానికి కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో అనేదానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేస్ స్టడీ అని కూడా చెప్పుకొచ్చారు. సో ఆ భూతం అయితే ఇక రాదు, దానికి మంత్రం ఉంది మా దగ్గర, వచ్చేది మేమే, వచ్చేది కూటమి ప్రభుత్వమే. ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి అని కూడా పిలుపునిచ్చారు. నేను ఈసారి ఏమరపాటుగా లేను, ఈ ప్రభుత్వమే కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాము. 2019లో కొంచెం ఏమరపాటుగా ఉండడం వలన భూతం పట్టుకునింది ఆంధ్రప్రదేశ్కి, కానీ ఈసారి నేను ఏమరపాటుగా లేను. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గెలిచి మా కూటమి ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ముందుకెళ్తున్నాము. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా అందుతుందని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. ఎక్కడా కానీ ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా 10 నుంచి 15 సంవత్సరాలు పరిపాలిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్ ని తీసుకోండి. అదే విధంగా భారతదేశానికి వరుసగా ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అవడం వల్లనే ఎన్నో
నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈరోజు భారతదేశము అభివృద్ధిలో దూసుకొని వెళ్తుందని కూడా చెప్పుకొచ్చారు. సీమకు గ్రీన్, ఉత్తరాంధ్రకు గూగుల్. పాలసీ మేకర్గా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా బాధ్యత. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తాం. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చెప్పున 20 పోర్టులు కూడా నిర్మిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. నేను దావోస్కు 9 సార్లు వెళ్ళాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశానో అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మా ఆంధ్రప్రదేశ్కు కూడా నేను బ్రాండ్ని అయితే క్రియేట్ చేస్తా ఉన్నాను. దయచేసి మీరు మళ్ళీ ఆ భూతం వచ్చి పట్టి పీడిస్తుందని అనుకోవద్దండి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇక అధికారంలోకి రాడు అని కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. సో పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చని కూడా పిలుపునిచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.